మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రూపాయల డబ్బులు ఇస్తాదని చెప్పి ప్రకటించడం జరిగింది. దాని ప్రకారం గెజిట్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత కొంతకాలానికి రూపాయలు ఇవ్వలేమని చెప్పి ఫ్యాక్టరీ యాజమాన్యం చేస్తే కలెక్టర్ గారు మీరు రూపాయలు ఇవ్వలేకపోతే మీ ఫ్యాక్టరీలు సీజ్ చేస్తామని చెప్పినటువంటి మాట వాస్తవం. తర్వాత ఇప్పుడు ప్రభుత్వం రూపాయల సబ్సిడీ ఇచ్చింది. ప్రభుత్వానికి మేము అన్ని రైతు సంఘాల తరపున అభినందన తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఫ్యాక్టరీలు కూడా రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి కలెక్టర్ గారికి ఇది 6వసారి రైతు సంఘాల తరపున అన్ని రైతు సంఘాలు కలిసి ఇవ్వడం జరిగింది. ఇప్పటికి ఫ్యాక్టరీల వాళ్ళు రూపాయలు 5 రూపాయలు 3 రూపాయలు డబ్బులు వేశారు. మిగతా 3 రూపాయలు 4 రూపాయలు డబ్బులు ఎప్పుడు వేస్తారని అడగడానికే రావడం జరిగింది. మేమేమి సంఘ వ్యతిరేక శక్తులు కాదు. కలెక్టర్ గారు డైరెక్ట్ గా మాతో చాలా సార్లు మాట్లాడారు. కలెక్టర్ గారితో చనువు ఉంది. ఆయన చెప్పే ప్రకారం నా దగ్గర లెక్కలు ఉన్నాయి, నేను ఖచ్చితంగా డబ్బులు మీకు ఇప్పిస్తానని చెప్పడం జరిగింది. అలాగే రైతు సంఘం తరపున కూడా రేపు రషింగ్ అప్పుడు మేకంతా మాకు ఒత్తిడి లేకుండా చేయమని చెప్పాం. గతంలో ఈ సంవత్సరం ఒత్తిడి వచ్చింది, మామిడికాయలు కుళ్ళిపోయినా రైతులు నష్టపోయని చెప్పారు. కాబట్టి ప్రభుత్వానికి చెప్పేది విజ్ఞప్తి ఒకటే, మీరు ఇస్తున్నటువంటి రూపాయలు ఎప్పుడు ఇస్తారో ఏ లోపల ఇస్తారో చెప్పమని చెప్తున్నాం. గుజ్జు పరిశ్రమలకి అనుకూలంగా ఉంటారా, 40,000 రైతు కుటుంబాలకు అనుకూలంగా ఉంటారా తేల్చుకోమని చెప్తున్నాం. రేపు ఏప్రిల్ మేలో జరిగే లోకల్ బాడీ ఎలక్షన్ లో ప్రతి మామిడి రైతు ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలనో వ్యతిరేకంగా ఉండాలనో తేల్చుకుంటారు. ఆ తర్వాత మీకు జరిగిన గుణపాఠం కూడా జరుగుతుంది. నేను చెప్తున్నా, సంక్రాంతి లోపల రూపాయలు డబ్బులు గాని వేయకపోతే జరిగే ఉద్యమాలకి ప్రభుత్వ అధికారులే ప్రధాన పాత్ర పోషిస్తారని కూడా హెచ్చరిక చేస్తున్నాం. గ్రామాలకు వెళ్తాం, రైతులు తరలిస్తాం. ఏ గ్రామంలో ఇక్కడ రాం, ఇంకా కలెక్టర్ ఆఫీస్ కి ఏ గ్రామంలో ఉన్నట్టు రోడ్డు మీద కూర్చుంటాం. కలెక్టర్ రైతు పక్షాన ఉండాలని ఇప్పుడు కూడా విశ్వసిస్తున్నాం. వెంటనే కలెక్టర్ గుజ్జు పరిశ్రమల దగ్గర నుంచి రైతాంగానికి డబ్బులు వేయాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మామిడికాయలు అమ్ముకోవడంలో ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభుత్వం చాలా పాజిటివ్ గా టన్నుకు 4,000 రూపాయలు చొప్పున సపోర్టివ్ ప్రైస్ అనౌన్స్ చేయడం జరిగింది. సో దీంట్లో కాయలు ఫ్యాక్టరీలకు సరఫరా చేసిన వాళ్ళు ఉన్నారు, మార్కెట్కి సరఫరా చేసిన వాళ్ళు ఉన్నారు, ర్యాంపులకు సరఫరా చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి రైతులకు కూడా ప్రభుత్వం నుంచి రావాల్సిన 4,000 రూపాయల చొప్పున ఇప్పటికే 1,49,64,00,000 రూపాయలు రైతుల అకౌంట్లకి జమ చేయడం జరిగింది. ఇది ప్రభుత్వం మామిడి రైతుల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇచ్చిన సపోర్టివ్ ప్రైజ్కి సంబంధించి. అదే సమయంలో కంపెనీల నుంచి ఇంకా డబ్బులు రైతులు చెల్లించాల్సింది ఉంది. కొంతమంది చెల్లించారు, కొంతమంది ఇంకా చెల్లించలేదు. చెల్లించిన వాళ్ళు కూడా 4 నుంచి 5, 6, 7 రూపాయలు రకరకాలుగా చెల్లించడం జరిగింది. సో దీనికి సంబంధించి రైతుల వైపు నుంచి తక్కువ మొత్తంలో తక్కువ డబ్బులు కాకుండా కమిట్ అయిన 8 రూపాయలు కిలోకి చొప్పున చెల్లించాలని చెప్పని రైతుల నుంచి వినతులు వస్తున్నాయి. దానికి సంబంధించి ఈరోజు రైతు నాయకులు వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఆ వినతి పత్రంలో ఉన్న 11 డిమాండ్లో చాలా వరకు జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ చేయగలిగింది ఆల్రెడీ వారికి వివరణ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా 8 రూపాయల కిలోకి చొప్పున అన్న డిమాండ్ మీద మరొకసారి జిల్లా కలెక్టర్ గారు అన్ని పల్ప్ యూనిట్ వాళ్ళతో కూడా పిలిపించి మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అన్నమయ్య జిల్లాలో ఉన్న, తిరుపతి జిల్లాలో ఉన్న ఫ్యాక్టరీలకు సరఫరా చేసిన వాళ్ళు, అదేవిధంగా మన జిల్లాలో కొన్ని కరెక్ట్ ఎంట్రీ కానివి కొంతమంది రైతులు ఉన్నాయి. దాదాపు 3,100 మంది రైతులకి వాళ్ళకి సెకండ్ ఫేజ్లో పెట్టాము, వాళ్ళకు కూడా జమ చేస్తాం.